హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను బాలింతలకు పాలు పడటానికి, కంటి చూపు బాగుండటానికి, అలాగే జుట్టు పెరుగుదలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొనగంటాకు ఫ్రైని చూపించబోతున్నానండి. ఇది మీరు ట్రై చేయండి, చాలా హెల్త్కి మంచిది. ఏదైనా మందు కొట్టకుండా ఆకు దొరికిద్దంటే ఇదేనండి. ఈ పొనగంటాకుని ఇలా నీట్గా ఒలుచుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇక్కడ నేను 2 గబ్బిళ్ళ ఆకుని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 3/4 గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిపోయిన తర్వాత పప్పు అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని ఉడికించుకోండి. చూసారా, ఉడికిపోయిన తర్వాత శనగపప్పు అనేవి ఇలా ఉండాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. పొనగంటాకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా పోపు వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకు అంతా వేసేసుకొని ఈ పోపు ఆకు అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కారం చూద్దామండి. ఈ కొబ్బరి కారం చేయడానికి ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి ముక్క, పొట్టువలసిన వెల్లుల్లిపాయలు ఒక 8, కొంచెం సాల్ట్ తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వీటిని ఇప్పుడు కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. మెత్తగా పట్టేసుకోవద్దు, కారం అనేది బాగోదు. ఇలా పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని మిక్సీని ఆపుతూ వేస్తూ పట్టుకోండి. అప్పుడే వెల్లుల్లిపాయలు ముద్దగా రాకుండా ఇలా వస్తుంది కారం అనేది. దీనిని వేడి అన్నంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే ఏ వేపుల్లోకైనా ఈ కొబ్బరి కారం చేసి పెట్టుకోండి, 1 నెల పాటు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఈ ఆకు అనేది ఇలా అంతా వేగిపోయి ఉంటుంది బాగా. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, ఆకుకూరల్లో కసిమైతే అసలు బాగోదు తినడానికి. అలాగే ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ పప్పు ఆకు అంతా కలిసిపోయేటట్టు ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కారాన్ని ఒక 3 టీ స్పూన్లు వేసుకోండి, లేకపోతే మీ రుచికి సరిపడా వేసుకోండి. నాకు ఇక్కడ 3 టీ స్పూన్లు సరిపోతుంది. ఈ కారం ఇలా అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ కారం ఆకు అంతా ఇలా వేగిపోయేటట్టు వేయించుకోవాలండి. బాలింతలు తినే పని అయితే ఈ శనగపప్పుని స్కిప్ చేసి ఉత్త ఆకుని ఇలా ఫ్రై చేసుకుని తినండి, చాలా బాగా పాలు పట్టడానికి ఉపయోగపడుతుంది. అంతేనండి, పొనగంటాకు ఫ్రై. ఇది రైస్, రోటీ, పుల్కా అలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.